జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఎప్పుడు ఉప్పు పప్పులాగా ఉండే మన భాస్కర్ అండ్ రాఘవ్ గారు కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నారంట. మరి ఆ ఈవెంట్ ఆగిందా జరిగిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నా. అరే మన ఈవెంట్ గ్రాండ్ గా జరగాలంటే ఏం చేయాలరా? నువ్వు కొంచెం దూరంగా ఉంటే గ్రాండ్ గా జరిగిపోద్ది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్ అయిపోద్ది. మన ఈవెంట్ కి పెద్ద పెద్ద వాళ్ళని పిలమని పిలిచావా? పిలిచానన్నా. ఏందిరా పిలిచానన్నా ఒక్కడ కనబడట్లేదు. మీరు వెళ్ళిన తర్వాత వస్తారు. భరించలేకపోతున్నాం బ్రో. వీల్ చైర్ లో రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదన్నా. వీల్ చైర్ లో రావాలా? మరి 90 ఏళ్ళు పైగా ఉంటాయి మాత్రం టైం. పెద్ద పెద్ద వాళ్ళంటే ముసలోళ్ళు కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. ఆ పెద్దోడు దాంట్లో చేసి చాలా అలవాటు అయిపోయింది. ఖుష్బు గారికి ఫోన్ చేసావా? చేశాను. ఏమన్నారు? హాయ్ అన్నారు. నా పేరు చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? బాయ్ అన్నారు. ఏంట్రా రెస్పెక్ట్ లేదా బుల్లెట్ భాస్కర్ అంటే? ఆడు మీకెందుకు ఇస్తుంది నా బాబు? అసలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? కరెక్టే కదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. శివాజీ గారు ఉన్నారు కదా. వద్దురా ఆయన జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెక్స్ట్ స్కిట్ నాదే. అసలే ముక్కు సూటి మనిషి. ఇవన్నీ మనసులో పెట్టుకుని బుద్ధులు తిట్టాడు అక్కడ. నేనేం చేయలేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎలా రే? ఎవడైనా ఈవెంట్ ఊరి మీద ప్రేమతో చేస్తాడు, దేవుడి మీద భక్తితో చేస్తాడు. నేను చేసే ఈ ఈవెంట్ ఆ రాఘవ్ గారి మీద పగతో చేస్తున్నాను. అమ్మా ఎలాగైనా రాఘవ్ గారు పరువు తీసాకే తీసేయడం కాదు. ఫోన్ చేసావా? చేశాను. ఎంత అడిగాడు? 5 లక్షలు. 5 లక్షలు అన్నాడు కదా. 20,000 పంపించి అడ్వాన్స్ అర్జెంట్ పిలిపించు. సరే. హలో రాఘవ్ గారు, తొందరగా రావాలి సార్, ఈవెంట్ టైం అయిపోయింది. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. రాకెట్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ ఆర్గనైజరా? చంటి చంటి అంటారేంటి? గ్లాసులు తీయమని రాఘవ. ఎటు పక్క చూస్తున్న ముందే తీ. సార్ ఇప్పుడు నన్ను పిలిచింది భాస్కరా? అవును. ఈ ప్రోగ్రామ్ నేను చేయనమ్మా, వెళ్ళిపోతాను. హలో 20,000 అడ్వాన్స్ తీసుకున్నావు. 20,000 అంటే ఏదో 200 ఎకరాలు రాసి ఇచ్చినట్టు చెప్తావేంటి నువ్వు? ఈవెంట్ కి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మూసుకొని చేయాలి. ఒక రేంజ్ ఉంటుంది ఇక్కడ రావడానికి. మాకు ఎస్ఐ గారి నంబర్ చెప్పు. నేను నాయకినపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్ ఈ గ్రామం నేను నాయకినపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకినపాలెమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకినపాలెం అని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు నమస్కారం సార్. నమస్తే. మీలాంటి పెద్దలు రాజకీయ నాయకులు ఉండబట్టే ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సార్. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే ఇంకా ఎవరు జబర్దస్త్ లో చేస్తాడు చలాకీ చంటి కాదు. ప్రతి వాడు ఇదే పేరు. కష్టం నాది, పేరు ఆయనకి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. రెడీ రెడీ మొదలు పెడతామండి. సరదా శుక్రవారం కన్నా సరిపోదా శనివారం గురించి ఒక 4 మంచి మాట. మీరు నాకేంటి ఎంటర్టైన్మెంట్ కి డబ్బులు ఇచ్చారండి, ఆన్లైన్ పొగడానికి కాదు. ఏంట్రా నోరు లెగుస్తుంది? కొడితే అడుగు వెళ్ళిపోతావు భూమిలోకి. 20,000 తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? వీడియో పెట్టి ఊరిచ్చేస్తాను చించేస్తానన్న ఊరొచ్చి. అలా కాదు గురువు గారు. ఎవర్రా గురువు? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. అలాగా కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏముంది? అదే సార్ అది చెప్పుకోలేను. ఒకటైతే చెప్తాను, ఒక 100 ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ప్రేక్షక మహాశైలందరికీ తెలుసు, నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, అటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో పనిచేస్తుంది. మైక్ పనిచేస్తుంది కదండి. ఏంటి సార్? మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. సరే, నువ్వు శనివారం గురించి పొగడవు కదా, భాస్కర్ గురించి పొగుడు, ఓకేనా? అతిరథ మహాశైలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నవ్వుకోవడం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్. అలాంటి కార్యక్రమంలో మరి శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు, రామ్ ప్రసాద్ గారు, నూకరాజు గారు వస్తారు. శనివారానికి వెళ్తే మాత్రం ఏం చెప్తున్నాడా? ఏందా ఇది? చెప్పాను కదా సార్. ఇప్పుడు ఎక్కడ చెప్పో ఒక్క మొక్క వినబడలేదు. అంటే మాట మ్యూట్ అయిపోతూ ఉంటది నాకు కూడా. రాఘవ్ గారు ఎవడైనా గొంతులోంచి మాట్లాడితే మైక్ లోంచి వస్తుంది. నేను కొడితే మైక్ గొంతులోకి వెళ్ళిపోద్ది.
నాన్న నీకు ఆయనకు పడదు కదా, అందుకనే మాట్లాడట్లేదు. కార్తీక్ గురించి మాట్లాడమన్నాం. కార్తీక్ గురించి మరి కార్తీక్ గారి గురించి చెప్పాలంటే చక్కటి నటుడు, ఎలాంటి పాత్రనైనా సరే చాలా అవలీలగా ఈజీగా చేసేస్తారు. అన్నిటికీ మించి హీరో సూర్య గారికి తమ్ముడిగా పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టం. సినిమాల్లో సూర్య తమ్ముడు కార్తీక్ కాదు, మా కెవ్వు కార్తీక్. ఓ ఈ కార్తీక్ గారు కదా, చెప్పొచ్చు కదా. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటులు కెవ్వు కార్తీక్ గారు ఒకరున్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు చెవిటోడికి వినిపించలేదంటే అర్థం ఉంది, నాకు కూడా వినిపించట్లేదు. మాట మ్యూట్ అయిపోతుంటుంది. మరొక అద్భుతమైన ఇమ్ము ఉన్నారు. ఇమ్ము గురించి చెప్పాలంటే నువ్వేమైనా నేరాలు ఘోరాలు చెప్తున్నా, అంత భయంకరం చెప్తావు, సౌండ్ కూడా రాలేదు. చెప్పాను కదా సార్, ఇవన్నీ కాదు. వాళ్ళు పిలిపించు, సన్మాన కార్యక్రమం. కూర్చోండి. మా టీంలో వాళ్ళకి ఎప్పుడు మేము సన్మానం చేయలేదు. శనివారం టుకడా సన్మానం చేస్తాం సార్. ఒకడాగాడికి ఎక్కడగాడు అన్నవాడు. ఏదో జస్ట్ మీరు అడ్వాన్స్ ఇచ్చారు, ఏదో పెద్ద జీవితం ఇచ్చినట్టు ఫీల్ అవుతారేంటి? ఇప్పుడు ఈ దండలు దండలే చెప్పు. గౌరవనీయులైనటువంటి కార్తీక్ గారికి నా చేతుల మీదుగా గౌరవనీయులైనటువంటి చెప్పాను కదా సార్ నేను. దండే చప్పట్లో ఏమైంది? రాఘవ్ గారు ఏమండి దండ ఇట్లేదు? చెప్పాను కదా సార్, నాకు ఒంట్లో బాగోలేదని. ఉండి ఇలాగా నేను శిలలా నిలబడిపోతుంటాండి. దానికి ఈ మధ్య కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి చూపించడం, అమ్మో ఇది చాలా పెద్ద జబ్బు, దీన్ని జుంజుమ్మాయ అంటారు అని చెప్పేసన్నారు సార్. నీకున్న జబ్బుకి కీరవాణి గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే సార్ ఇప్పుడు సంగీతానికి శిలలు కూడా కరిగిపోతాయి అంటారు కదండి, ఎలాంటి జబ్బులన్నా పోతాయని చెప్తారు కదా అని చెప్పి డాక్టర్ గారి దగ్గర కంటే మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. రాళ్ళు వచ్చాయని చెప్పేసి ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకోలేదు. మ్యూజిక్ చేసించాలి కానీ ప్రోగ్రామ్ మొదలెట్టు. ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ కాదా? ఎందుకు చేసింది? అవన్నీ కాదు కానీ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా కనబడుతున్నానండి నేను? ఎలా కనబడుతున్నాను? డాన్స్ వేయడానికి వచ్చానా? ఒక గ్రేట్ కమెడియన్ రావాలి కార్యక్రమంలో తర్వాత పాట మీరు చూడబోతున్నారు. అద్భుతమైన డాన్స్ తో మీ ముందుకు వస్తున్నాం. ఎవరా మీరు? ఏంటి నాకు తెలియకుండా ఇంకొక ఆర్టిస్ట్ ని కూడా పిలిపించారా ఇక్కడ మీరు? నేను ఆర్టిస్ట్ కాదు. ముందు ఆ విషయం డైరెక్టర్ చెప్పరా బాబు. నేను ఎస్ఐ రా. పర్మిషన్ లేకుండా ఎవరికి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టింది? ఈయన పెట్టాడు సార్. అసలు సార్ నాకు సంబంధం లేదు సార్. రాఘవ్ గారి ప్రోగ్రామ్ ఉందంటే చూడడానికి వచ్చాను. ఈయన వీడియో బయట వాట్సాప్ ఫేస్బుక్ మొత్తం వైరల్ అవుతుంది. కావాలని చూడండి సార్, ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆడ మగ తేడా లేకుండా రమ్మన్నాడండి. ప్రూఫ్ తో సహా దొరికేవారు నువ్వు సార్. ఇది నువ్వే పెట్టించు ప్రోగ్రామ్. అవును సార్. స్టేషన్ పద. కొట్టకండి సార్. ఎస్ఐ గారు, రాఘవ్ గారికి కాగు నూనె వాడద్దు, మంచి కాస్ట్లీ ఆయిల్ వాడండి. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ చాలా బాగుంది, స్పాంటేనియస్ గా చేసినట్టుంది. ముఖ్యంగా రాఘవ గారిదైతే నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని చెప్పేటప్పుడు మీకేమైనా వినపడిందా? అది కొంచెం అది ప్రాబ్లం. అని చాలా బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఇద్దరు ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్నారు, ఆపోజిట్ టీమ్స్ లో ఉన్నారు, కానీ ఒక స్టేజ్ మీద అందరూ కలిసి మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఒక మంచి స్కిట్ ఇవ్వాలి, ఆ ఫ్రెండ్షిప్ బయట వస్తుంది కదా, అది నాకు చాలా నచ్చింది. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఇలాగా ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నిజంగానే రాఘవ్ గారు సూపర్ పర్ఫార్మెన్స్. మీ మైమింగ్, మీ ఫ్రీజింగ్ టైమింగ్ అన్ని కంగ్రాచులేషన్స్, సూపర్. రాకెట్ రాఘవ్ గారికి మీరు ఇచ్చే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బు గారు. నేను నాసా వెళ్ళాలి. సర్పంచ్ గారు మీరేం చెప్తారు? ఇచ్చేయండి, చంటిగా మార్కులు ఇచ్చేయండి. ఈ టీమ్ కెప్టెన్ మీరు కాదు, అందుకంటే 10 ఇచ్చా. శివాజీ గారు ఇది కాదు కదా. అయ్యో బాబోయ్. థ్యాంక్ యూ భాస్కర్ జీ, థ్యాంక్ యూ.